మళ్లీ తెరపైకి రాహుల్ గాంధీ పౌరసత్వ అంశం. ప్రశ్నార్థకంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు. కాంగ్రెస్ కు ప్రోగ్రెస్ కావాలంటే ప్రియాంక రావాల్సిందేనా? मेरा नाम राहुल सावरकर नहीं है, मेरा नाम राहुल गांधी है. మహారాష్ట్ర ఎన్నికల ఓటమి నుంచి తేరుకోకముందే రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలేలా ఉంది. రాహుల్ గాంధీ ఇండియన్ సిటిజన్షిప్ ని రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై స్పందించాలంటూ అలహాబాద్ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించింది. రాహుల్ గాంధీకి బ్రిటన్ సిటిజన్షిప్ ఉందని, అక్కడ రిజిస్టర్ అయిన ఓ కంపెనీకి ఆయన డైరెక్టర్ సెక్రటరీగా ఉన్నారని, ఆ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ లో కూడా ఆయన బ్రిటన్ సిటిజన్ గా పేర్కొన్నారని కొంతకాలంగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తున్నారు. సేమ్ ఎలిగేషన్స్ తో కర్ణాటకకు చెందిన బీజేపీ నేత విఘ్నేష్ సిసర్ అలహాబాద్ హైకోర్టులో పిల్ ఫైల్ చేశారు. హైకోర్టు దీన్ని కొట్టివేసిన తర్వాత ఆయన హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో పాటు మరోసారి పిల్ దాఖలు చేశారు. 2022లోనే రాహుల్ గాంధీ పౌరసత్వ వివరాలను కోరుతూ విఎస్ఎస్ శర్మ అనే వ్యక్తి యూకే ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు తనకు తెలిసినట్లు విఘ్నేష్ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. దాంతో విఎస్ఎస్ శర్మను సంప్రదించగా అతనికి యూకే గవర్నమెంట్ నుంచి వచ్చిన కొన్ని కాన్ఫిడెన్షియల్ ఈమెయిల్స్ ని పంపించడానికి ఆయన ఒప్పుకున్నారు. ఆ ఈమెయిల్స్ లో రాహుల్ గాంధీ బ్రిటన్ సిటిజన్షిప్ కి సంబంధించిన రికార్డ్స్ తమ వద్ద ఉన్నాయని బ్రిటన్ ప్రభుత్వం సూచించిందని, కానీ యూకే డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2018 ప్రకారం ఆ మెయిల్లో సిటిజన్షిప్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని పిటిషన్లో తెలిపారు. కాబట్టి ఈ కేసులో సిబిఐ సమగ్రంగా దర్యాప్తు చేయాలని పిల్లో ఆయన కోరారు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 భారతీయ పౌరసత్వ చట్టం 1955 ప్రకారం వేరే దేశ సిటిజన్షిప్ ఉన్న వ్యక్తి భారతదేశ పౌరసత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ రాహుల్ గాంధీకి నిజంగా బ్రిటన్ పౌరసత్వం ఉందని తేలి భారత పౌరసత్వాన్ని వదులుకుంటే ఆయనకు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయడానికి కానీ ఓటు వేయడానికి కానీ కనీస అర్హత ఉండదు. అదే జరిగితే కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి అనే క్వశ్చన్ కి ప్రియాంక గాంధీ ఉందిగా అంటున్నాయి రాజకీయ వర్గాలు. భవిష్యత్తులో కాంగ్రెస్ చీలకుండా ఉండాలంటే గాంధీ కుటుంబానికే మళ్లీ పగ్గాలు అప్పగించాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నాయి. సో ఇప్పుడు వాళ్లకున్న ఆప్షన్ ప్రియాంక గాంధీ. కనీసం 2029 లోక్సభ వరకైనా ప్రియాంకను పార్టీకి ముఖచిత్రంగా చేయాలని సూచిస్తున్నాయి. మహిళలు ఎలక్షన్ రిజల్ట్ ని డిసైడ్ చేస్తున్న టైంలో ప్రియాంక గాంధీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్స్ రిజల్ట్ లో మహిళల ఓటర్లదే కీలక పాత్ర. అయితే బీజేపీకి ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ కూడా ఇదే. ఇప్పుడున్న మోదీ కేబినెట్ లో 30 మంది ఉంటే అందులో 2 మహిళలు మాత్రమే ఉన్నారు. బీజేపీకి చెందిన 27 మంది సీఎంలు, డిప్యూటీ సీఎంల్లో కూడా మహిళలు 2. 11 మంది సభ్యులున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డులో కూడా ఒకే ఒక మహిళ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్వాంటేజ్ గా మార్చుకోవచ్చు. అండ్ బీజేపీ నేతలు కూడా రాహుల్ గాంధీని క్రిటిసైజ్ చేసినంతగా ప్రియాంక గాంధీని చేయరు. అంతేకాకుండా ఆమె భర్త రాబర్ట్ వాద్రాపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ 2014 నుంచి హర్యానాలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ కేసులో పెద్దగా ఏమీ జరగలేదు. ప్రజల్లో కూడా ఇప్పటి వరకు ప్రియాంకపై మంచి అభిప్రాయమే ఉంది. సో ప్రియాంక ఎంట్రీతోనే కాంగ్రెస్ కు ప్రోగ్రెస్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.